উদিল অরুণা পূর্ব ভাগে দ্বিজমণি গোরামণি জাগে উদিল অরুণা উদিল অরুণা পূর্ব ভাগে দ্বিজমণি গোরামণি জাগে ভকত সমূহ লইয়া সাথে গেল নাগর ব্রাজে ভকত সমূহ লইয়া সাথে গেল নাগর ব্রাজে আসলে তো মেয়েটা তাল পেটে তাতাই তাতাই বাজল খোল গানা গানা তায়ে রাজাজেরা রোল প্রেমে ডালা ডালা সোনার অঙ্গা চরণে নূপুর বাজে মুকুন্দ মাধব यादव रे बोले ना बोलो रे बाला ना बोरी মিছে নিদাবাসে গোলো রে রাতি দিবস শরীর সাজে এমন দুর্লভ মানব দেহ পাইয়া কি করো বাবনা কেহ এবে না বাজিলে যশোদ সুতা চরমে পরিবে লাজে উদিত তাপনা হইলে আস্থা দিনা গেল বলি হইবে ব্যস্ত তবে কেন এবে আলস হই না বাজ হৃদয় রাজে জীবন আনিত্য জনহ সার তাহে নানাবিধ বিপদ বা নামাশ্রয় করি যতনে তুমি তা কহ আপন কাজে
कल्याण साधन काम जगति आसिए मधुर नाम अविद्यातिमिरतपन रूपे हृद्गगने विराजे कृष्ण नाम सुधा कोरिया पान जुराव भक्ति विनोद प्राण नाम बिना किछु नहीं को आरो 14 भुवन माजे नाम बिना किछु नहीं को आरो 14 भुवन माजे दिल अरुण पूरब बागे द्विजमणि गोरामणि जागे दिल अरुण पूरब बागे द्विजमणि गोरामणि जागे హరే కృష్ణ. అందరూ ఒక్కొక్క భావం చదవండి ఒక్కొక్కరు. ఎప్పుడైతే తూర్పున ఉదయించు సూర్యుని సూచించుచు క్షితిజము అనగా ఎర్రబడినప్పుడు భూమి ఆకాశములు కలయునట్లు కనబడు చక్రము ఎర్రబడినప్పుడు బ్రాహ్మణులలో మాణిక్యమైన గౌరసుందరుడు మేల్కొనును. తన భక్తులను వెంట పెట్టుకుని నదియాలోని నగరాది గ్రామాలలో సంచరించును. నెక్స్ట్ చదవండి. కొంచెం గట్టిగా చదవండి. నెక్స్ట్ ఇంకొకరు. శ్రీ చైతన్య మహాప్రభు గ్రామ ప్రజలను ఉద్దేశించి ఈ విధంగా బిగ్గరగా పలికేది. మీరు రాత్రులు నిద్రించుటతోనూ పగలు శరీరాలను అలంకరించుకున్నటలోనూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పుడైనా ముకుంద మాధవ హరి అంటూ దివ్యనామాల నపరాల రహితంగా నోరారా జపించారు. మీరు అరుదైన మానవ శరీరాన్ని పొందారు. ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటలేదా? మీరు ఇప్పుడు యశోద తనయుని భజించకపోతే మరణ సమయాన మహా దుఃఖము మీ కొరకై వేచి ఉంటుంది. సూర్యోదయం మరియు సూర్యాస్తమయములతో ప్రతిరోజు గడుస్తుంది, అది వ్యర్థం కాబడుతుంది. అలాంటప్పుడు హృదయ సామ్రాటుడైన భగవంతుని పూజింపక ఎందుకు మీరు వృధా కాలక్షేపం చేస్తున్నారు? మీరు ఈ జీవితం అశాశ్వతమని అనేక విపత్తులతో కూడుకొని ఉన్నదనే యథార్థాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి సావధాన చిత్తులై భగవన్నామాన్ని ఆశ్రయించి సదా భగవంతుని సేవిస్తూ ఉండండి. దీనిని మీ సనాతన ధర్మముగా పాటించండి. చదవండి. సర్వజీవుల ఉద్ధారణకై ఈ మధురమైన కృష్ణనామము భౌతిక జగత్తులో అవతరించింది. అది హృదయ ఆకాశమున సూర్యుని వలె భాషిస్తూ అజ్ఞానంధకారాన్ని పారదోలుతుంది. కృష్ణనామాన్ని తాకుడా భక్తి వినోదుని ఆత్మను సంతృప్తి పరచండి. 14 లోకాలన్నిటిలో భగవన్నామం తప్ప
మనకు ఆశ్రయం లేదు. ఓకే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ వదలి శ్రీమతే భక్తిచార సమేతనామి సద్చేత సుప్రణీత వాగ్మినాం చార సంప్రతం ప్రభుపాదాగత ప్రాణం నమామి భక్తిచార. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఇవాళ మనం చర్చించేది శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీల అధ్యాయం 11 8వ శ్లోకం. చూడండి, పలకడానికి ప్రయత్నం చేయండి. నిష్కించనస్య భగవత్ భజన ఉన్ముఖస్య పారం పరం జిగమిషో భవసాగరస్య సందర్శనం విషయినాం అథ యోషితాం చ హంత హంత విషభక్షణాత అపి అసాధు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారం పరం జిగమిషోర్భవసాగరస్య సందర్శనం విషయినామత్తయోషితాం చ హంత హంత విషభక్షణాతోప్యసాధు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారం పరం జిగమిషోర్భవసాగరస్య సందర్శనం విషయినామత్తయోషితాం చ హంత హంత విషభక్షణాతోప్యసాధు. నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారం పరం జిగమిషోర్భవసాగరస్య సందర్శనం విషయినామత్తయోషితాం చ హంత హంత విషభక్షణాతోప్యసాధు. చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిష్కించనస్య భగవద్భజోన్ముఖస్య నిష్కించనస్య పారం పరం జిగమిషోర్భవసాగరస్య
విషయీనామతయోషితాం చ హంత హంత విషభక్షణతోప్యసాధు నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య పారం పరం జిగమిషోద్భవసాగరస్య సందర్శనాం విషయీనాం అతయోషితాం చ హంత హంత విషభక్షణాంతోపి అసాధు నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య నిష్కించనస్య భగవద్భజన ఉన్ముఖస్య పారం పరం జిగమిషోద్భవసాగరస్య పారం పరం జిగమిషోర్భవసాగరస్య సందర్శనం విషయీనాం నతయోషితాం చ దర్శనం విషయీనాం హంత హంత విషభక్షణతోప్యసాధు మాతాజీలు చెప్పండి. నిష్కించనస్య భగవద్భజ జనోన్ముఖస్య పారం పరం జిగమిషోర్ధవసాగరస్య సందర్శనం విషయీనామతయోషితాం చ హంత హంత విషభక్షణోతోప్యసాధుః నిష్కించనస్య భగవద్భజనోన్ముఖస్య క్షణస్య భగవద్భజనోన్ముఖ విషయీనామతయోషితాం చ హంత హంత విషభక్షణతోప్యసాధు పూర్తిగా విరక్తుడైన వాణిని భగవంతుని భజన సేవలో ఉన్ముఖస్య ఉత్సాహంతో నెలకొనినవాడు పారం ఆవలి ఒడ్డుకు పరం దూరంగా ఉన్నట్టి జిగమిషో వెళ్ళగోరేవాడు భవసాగరస్య భవసాగరం యొక్క సందర్శనం చూడడము అనగా ఏదో లౌకిక ప్రయోజనమును కోరకు విషయీనాం లౌకిక కలాపాలలో నెలకొనిన వ్యక్తులను అథ అలాగే యోషితాం స్త్రీలను చ కూడా హ అయ్యో హంత హంత తీవ్ర వ్యాకుల భావాన్ని ప్రకటించడము విషభక్షణాత్ విషపానం చేయడము అపి కన్నను అసాధు అత్యంత హేయమైనది భావం. అప్పుడు ఆయన తీవ్రంగా బాధపడుతూ సార్వభౌమ భట్టాచార్యంతో అన్నారు, అయ్యో సంసార సాగరాన్ని దాటడానికి ఎటువంటి భౌతికాపేక్ష లేకుండా భగవత్ సేవలో నెలకొనడానికి తీవ్రంగా కోరుకునే వ్యక్తి ఇంద్రియ భోగరతుడైన వ్యక్తిని చూడడం లేదా అటువంటి ఇష్టమే కలిగి ఉన్నట్టి స్త్రీని చూడడం ఇష్టపూర్వకంగా విషపానం చేయడం కన్నను అత్యంత హేయమైనది. దీనికంటే కొంచెం ముందుకు వస్తే దీని గురించి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది, ఏమి ఇది ఎక్కడ ఏం సందర్భం అనేసి. ఇక్కడ సార్వభౌమ భట్టాచార్య అడుగుతారు అనమాట, ఎవరు ప్రతాపరుద్ర ఏమనేసి కలిసేది ఏ విధంగా ఏదైనా ఏర్పాటు చేయండి, నేను చైతన్య మహాప్రభుని కలవాలనుకుంటాను.
అప్పుడు చైతన్య మహాప్రభుకి సర్వం భట్టాచార్య ఒక నివేదిక చేస్తానన్నమాట. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేయగలరు అనేసి సర్వం భట్టాచార్య చెప్తారు. ఈ సర్వం భట్టాచార్య విషయానికి వస్తే ఆయన అంతరంగ భక్తుడు అన్నమాట చైతన్య మహాప్రభుకి. తర్వాత చూస్తే చూడండి, అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, నిర్బంధంగా పలుకుచున్నానని మహాప్రభు భట్టాచార్యునికి ఆశ్వాసం ఇచ్చారు. అయితే ఆ నివేదన అయోగ్యంగా ఉంటే తాము దానిని అయోగ్యంగా ఉంటే తాము దానిని అంగీకరిస్తాము. ఒకవేళ లేకపోతే అయితే మొత్తం నిర్భయంగా పలుకుచున్నానని మహాప్రభు భట్టాచార్యునికి ఆశ్వాసం ఇచ్చారు. పలకవచ్చు అని మహాప్రభు భట్టాచార్యునికి ఆశ్వాసం ఇచ్చారు. అయితే ఆ నివేదన యోగ్యంగా ఉంటే తాము దానిని అంగీకరిస్తాము. ఒకవేళ లేకపోతే దానిని త్రోసిపుచ్చుతారు. చైతన్యం అప్పుడు చెప్తున్నాడు, మీరు ఇచ్చే ఒక ఎలా ఉంటే నివేదిక దాన్ని బట్టి నేను మసులుకుంటాను అనేసి చైతన్యం అప్పుడు చెప్తున్నాను. అప్పుడు సర్వం భట్టాచార్య చెప్తున్నారు, ప్రతాపరుద్ర అనే ఒక రాజు ఉన్నారు. అతడు మిమ్మల్ని కలుసుకోవాలని ఉత్కంఠతతో ఉన్నారు. మీ అనుజ్ఞను అతడు కోరుకుంటున్నాడు అని అన్నారు. అప్పుడు చైతన్య ప్రభు ఏం చెప్పారో చూడండి. ఆ ప్రతిపాదనను వినగానే శ్రీ చైతన్య ప్రభు తన చేతులతో చెవులను మూసుకొని పలుకుతూ, సార్వభౌమ, ఇటువంటి అయోగ్యమైన మాటను నీవు నన్నెందుకు అడుగుతున్నావు అని అన్నాను. తర్వాత చూడండి, నేను సన్యాసిన ఆశ్రమంలో ఉన్నాను కనుక రాజును కలవడము స్త్రీని కలవడం లాగానే ప్రమాదకరమైంది. వారిలో ఎవరిని కలవడమైనా విషపానం వంటిదే అవుతుంది. ఇక్కడ చివరికి చైతన్య మహాప్రభు చెప్తున్నారు, మీరు రాజును కలవండి అనేసి ఆ మాట చెప్తూనే సర్వం భట్టాచార్య, ఎందుకు ఇలా చెప్తున్నావు? రాజుని కలవడము, ఒక స్త్రీని కలవడము, ఒక సన్యాసికి, ముఖ్యంగా ఎవరైతే వైరాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నారో ఆయనకి విషపానం చేసిన దాంతో సమానము అని చెప్పాను. అప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు, నిష్కించనస్య అంటే ఎటువంటి కించిన్ మాత్రం కూడా భౌతికమైనటువంటిది ఏది లేనటువంటి వ్యక్తి, భౌతికమైనటువంటి కోరిక లేనటువంటి, అంటే భౌతికమైనటువంటి కోరిక అంటే తన ఇంద్రియ తృప్తి కాకుండా కేవలం కృష్ణ ఇంద్రియ తృప్తి కోసమే పాటుపడే వ్యక్తి. ఇలాంటిదే అకించన గోచర అనేసి కుంతిమారాన్ని కూడా చెప్తాను అన్నమాట. మీరు దర్శనం ఇచ్చేది కేవలం అకించనలకు మాత్రమే. ఇది ఎక్కడ వస్తుందంటే జన్మ ఐశ్వర్య శతశ్రీబీర్ ఏదమాన మద పుమాన అనే ఈ శ్లోకంలో వస్తుందని. ఆ శ్లోకంలో చివరిలో చెప్తున్నా కుంతిమారాన్ని, అకించనలకు మాత్రమే, నిష్కించనలకు మాత్రమే మీకు దర్శనం లభిస్తుంది అనేసి. అలా ఇక్కడ ఎందుకు అక్కడ ఆమె అలా చెప్పింది అంటే వాళ్ళకు పూర్తిగా ఎటువంటి భౌతికమైనటువంటి భోగం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. పూర్తిగా కృష్ణ సేవ కోసం వాళ్ళ జీవితాన్ని ఉపయోగిస్తున్నారు. వాళ్ళ సమయం మొత్తం రోజులో 24 గంటలు ఉంటే ఆ 24 గంటలు కేవలం కృష్ణ సంతృప్తి కోసం, గురువు సంతృప్తి కోసం ఉపయోగిస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళలో ఎటువంటి భౌతికమైనటువంటి ప్రతిఫలాపేక్ష కానీ ఇలాంటిది ఏం లేదు అక్కడ. అందుకే ఇక్కడ నిష్కించనస్య. తర్వాత ఏం చెప్తున్నారు, భగవద్ భజన ఉన్ముఖస్య అంటే ఉన్ముఖ అంటే ఉత్సాహం చూపుతున్నారు. ఏం చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు? భగవద్ భజన చేయడానికి
భగవత్ సంబంధంలో ఉన్నటువంటి భక్తియుక్త సేవ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకోసం? రెండో లైన్, పారం పరం జిగమిషోర్ భవసాగరస్య. పారం అంటే అవతల ఒడ్డు. ఏది అవతల ఒడ్డు అంటే అవతల ఏదో ఉందని కదా. యువతల నుంచి చూస్తే అవతల ఇంకోటి కనిపిస్తుంది. ఏంటి అది? అవతల ఉండేది దివ్యమైంది ఉంది, చాలా విలువైంది ఉంది. పరం దూరంగా ఉంది. జిగమిషో వెళ్ళగోరేవాడు, చాలా విలువైంది ఉంది. అక్కడికి వెళ్ళాలనుకునే వ్యక్తి. అయితే ఈ మధ్యలో ఏమంటే ఇది భవసాగరస్య. ఈ మధ్యలో ఈ నది ఏంటంటే భవసాగరం. అంటే ఏంటి? ఈ భవసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తి, పూర్తిగా శ్రద్ధతో నియుక్తమైనటువంటి వ్యక్తి, దానికోసం ఏం చేస్తున్నాడు ఆయన? భగవద్ భజన ఉన్ముఖ, తీవ్రంగా భగవద్ భజనలో నెలకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తికి సందర్శనం, చూడడం అంటే కలవడం, వాళ్ళ సాంగత్యం తీసుకోవడం. ఎవరు ఇక్కడ సందర్శనం? ఎవరు సాంగత్యం తీసుకుంటే? విషయీనాం అంటే లౌకిక కలాపాల్లో నెలకొనిన వ్యక్తులను. ఇప్పుడు భక్తులు కూడా లౌకిక కలాపాల్లో నెలకొన్న వ్యక్తుల దగ్గరికే వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళకు పుస్తకాలు ఇస్తారు, వాళ్ళ నుంచి డొనేషన్ తీసుకుంటారు, వాళ్ళకు ప్రసాదం ఇస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. అందుకే ఇక్కడ విషయీనం అనేదానికి మళ్ళీ బ్రాకెట్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చారంట. ఏదో లౌకిక ప్రయోజనం కొరకు, ఏదో లౌకికమైనటువంటి ప్రయోజనం కొరకు నువ్వు వాళ్ళ సంగతిని తీసుకున్నావంటే అది విషభక్షణం చేయడం కంటే, అంటే తెలిసి విషాన్ని తాగడం కంటే ఇంకా ఘోరమైంది. తర్వాత ఇంకొకటి ఏమిచ్చారు? విషయీనాం యోషితాం. యోషితాం అంటే ఇక్కడ స్త్రీ అని ఇచ్చారు. శ్రీ అంటే యాక్చువల్లీ చూస్తే ప్రకృతి. దీనికే ఋషభదేవుని ఆయన వాళ్ళ పుత్రులకు చెప్పే సమయంలో ఋషభదేవుడు ఒక శ్లోకంలో వస్తుందన్నమాట. దాంట్లో ప్రభుపాద చెప్తారనమాట, విషయీనాం యోషితాం సంగీ సంగం అనేసి. అక్కడ యోషితాం అనే దానికి ప్రభుపాద ఏం చెప్తారంటే, యోషితాం అంటే ఏదైతే నీ ఇంద్రియభోగం ఏదైతే ఉందో అది ఏ ఇంద్రియానికైనా కావచ్చు. కళ్ళకి చూసే రూపం, ముక్కుకి మంచి వాసన, నాలుకకి రుచి, స్పర్శకి చర్మానికి మంచి సుఖవంతమైనటువంటి స్పర్శ, దానికి ఆనందం కలిగించేలాంటిది, చెవులకి మంచి సంగీతం. ఇలా వాటికి అవి ఇంద్రియ వస్తువులు అన్నమాట. వాటిని కూడా ఏమన్నారంటే అక్కడ ప్రభుపాద యోషిత్ అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు స్త్రీలను కలవడం కానీ, అంటే వాళ్ళ సంగత్యం కోవడం కానీ. తర్వాత విషయీనాం అంటే ఇప్పుడు భక్తులు అందరినీ కలుస్తూనే ఉన్నారు, అందరికీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళకు రకరకాల కార్యకలాపాలు చేస్తున్నారు వాళ్ళతో కూడా. కానీ ఇక్కడ ఎందుకు విషభక్షణం కంటే చాలా హేయమైందని చెప్పారంటే, కేవలం దాంట్లో భక్తులు దేనికోసం కలవచ్చు అంటే వాళ్ళ కృష్ణ చైతన్యం బోధించడం కోసం, తర్వాత వాళ్ళను బద్ధజీవి స్థితిలో ఉన్నారు, వాళ్ళను బయటపడేయాలనేసి వాళ్ళకు కృష్ణ చైతన్యం బోధించడానికి, ప్రసాదం ఇవ్వడానికి, తర్వాత వీళ్ళ ప్రభావం వాళ్ళ మీద పడే విధంగా చేయడానికి వాళ్ళకు సాంగత్యం ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళ సాంగత్యం తీసుకోవడం ఎవరంటే, ఎవరైతే పరం జిగమిషో భవసాగరస్య, ఈ భవసాగరాన్ని దాటాలనుకుంటున్నారో ఎవరు, వాళ్ళు వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోకూడదు. అలా వాళ్ళ సాంగత్యం తీసుకుంటే
అది విషభక్షణంతో కాదు, ఇంకా దానికంటే హేయమైంది. ఎందుకు విషభక్షణం అంటే తెలిసి, అంటే ఆత్మహత్య. ఇక్కడ తెలిసి విషం తాగడం అంటే ఏమని అర్థం? ఆత్మహత్య చేసుకున్నాం. శాస్త్రాల ప్రకారం అది చాలా ఘోరమైంది. దానికంటే ఇంకా హేయమైంది అంటున్నారు. ఎందుకు దానికంటే ఇంకా హేయమైంది? రైట్. నువ్వు విషయం తాగితే ఏం జరుగుతుంది? నీ శరీరం చనిపోతుంది అంతే. నీ శరీరం అది కుషించిపోతుంది, నశించిపోతుంది దానివల్ల. కానీ ఈ విషయీన అంటే ఈ భౌతికమైనటువంటి వాళ్ళ సాంగత్యం నువ్వు తీసుకుంటే నువ్వు మళ్ళీ ఈ సంసారంలో పడే విధంగా నీ ఆత్మ ఇక్కడ జీవుడు ఇక్కడే ఇరుక్కుపోయే విధంగా చేస్తుంది. జీవుడు ఇంకా పతనమయ్యే విధంగా చేస్తుంది. కాబట్టి ఇంకా చాలా ఘోరమైంది అది. అది ఇక్కడ చైతన్య బాబు చెప్తున్నారు. నన్ను ప్రతాపరుద్ర ఒక రాజు, ఆయన రాజు అంటేనే సహజంగానే భౌతికమైనటువంటి భోగాలు ఏవైతే అన్నీ ఆయనకు సమృద్ధిగా ఉంటాయి. అలాంటి రాజు నన్ను మీరు కలవమంటున్నారు అనేసి దానికి ఇక్కడ ఈ శ్లోకాన్ని మెన్షన్ చేస్తాను. సరే, దీనిలో చూద్దాం భాష్యం. ఈ శ్లోకం శ్రీ చైతన్య చంద్రోదయ నాటకంలోనిది. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆధ్యాత్మిక పురోగతికై భౌతిక జగత్తును త్యాగం చేసే సన్యాసికి నియమాలను నిర్ణయించారు. యాక్చువల్లీ ఇక్కడ సన్యాసి అనే దానికంటే ఎవరైతే భౌతిక సాగరాన్ని దాటాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. సన్యాసి లేదు, బ్రహ్మచారి లేదు, గృహస్థ లేదు, వానప్రస్థ లేదు, ఎవరు లేదు, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఎవరైతే భవసాగరాన్ని దాటాలనుకుంటారో వాళ్ళకి ఏ సాంగత్యం ఉండకూడదు. లౌకికంలో పూర్తిగా నిమగ్నం అయిపోయినటువంటి వాళ్ళ సాంగత్యం ఉండకూడదు. స్త్రీ సాంగత్యం, అక్కడ దాని ముందు ఇంకొకటి కూడా ఇచ్చారు, దాని పట్లే పూర్తిగా అనురక్తి చెందినటువంటి స్త్రీ అని ఇచ్చారు. వాళ్ళ సాంగత్యం కూడా నిన్ను బందీ చేస్తుంది. నీ యొక్క ఏదైతే పురోగతి ఉందో భక్తులు దాన్ని నాశనం చేస్తుంది. దానివల్ల నీ ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా కుంటుపడిపోతుంది. ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఏదో మాయాజాల ప్రదర్శనకు గారడికి ఉద్దేశింపబడిన భౌతిక జగత్తును దాటి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికే ఉన్నది. పరం జిగమిషో అంటే భౌతిక జగత్తు ఆవలి వైపు వెళ్ళడం అని అర్థం. వైతరిణి అనే నది ఉన్నది. దానికి ఒకవైపు భౌతిక జగత్తు ఉంది, ఇంకోవైపు ఆధ్యాత్మిక జగత్తు ఉంది. ఆ వైతరిణి నది మహాసాగరంతో పోల్చబడడం వలన భవసాగరం అని పిలువబడుతుంది. భవసాగరం అంటే జన్మ మృత్యు పరంపర అని భావం. ఈ నిరంతర జన్మ మృత్యులను ఆపి నిత్య జ్ఞాన ఆనందంతో జీవించగలిగే ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడాన్ని ఆధ్యాత్మిక జీవితం లక్షించి ఉంటుంది. ఈ విధంగా ఈ భౌతిక జగత్తుకు ఆవల ఆధ్యాత్మిక ప్రకృతి ఒకటి ఉన్నది. ఆ ఆధ్యాత్మిక ప్రకృతి శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి అంటే లౌకిక కలాపాలను ఆపి ఆధ్యాత్మిక కలాపాల్లోనికి ప్రవేశించడం అని అర్థం. ఇదే భక్తి యోగ విధానము. భౌతిక జగత్తులో ముఖ్యంగా శ్రీయే ఇంద్రియ భోగానికి మాధ్యమం. ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా అభివృద్ధి కలిగిన వ్యక్తి స్త్రీలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. భౌతిక లాభం కొరకు సన్యాసి ఏనాడును పురుషుని లేదా స్త్రీని కలుసుకొనకూడదు. దానితో పాటు లౌకిక స్త్రీ పురుషులతో మాటలు కూడా ప్రమాదకరమే. అవి విషపానంతో పోల్చబడినాయి.
ఈ విషయంలో శ్రీ చైతన్య మహాప్రభు చాలా నిక్కచ్చిగా ఉండేవారు. అందుకే ప్రతాపరుద్ర మహారాజును కలుసుకోవడానికి ఆయన నిరాకరించారు. రాజైన వ్యక్తి సహజంగానే సర్వదా రాజకీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలలో నెలకొని ఉంటారు. తన అంతరంగికుడు భక్తుడైన సార్వభౌమ భట్టాచార్యుని వంటి వ్యక్తియే అర్థించినప్పటికీ మహాప్రభు రాజును చూడడానికి నిరాకరించారు. ఇక్కడ చూడండి, చివరిలో ఏం చెప్పారు? తన అంతరంగికుడే భక్తుడే అయినప్పటికీ ఎవరైనా సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభుని అడిగారు, ఇలా మీరు ఆయన భక్తుడే అని కూడా చెప్తారు. తర్వాత థర్డ్ శ్లోకంలో ఉంది, ఆయన భక్తుడు రాజు అనుకున్నారు, కానీ ఆయన భక్తుడు జగన్నాథ్ సేవకుడు, ఆయన కలవచ్చు కదా అని, కలవడానికి ఆజ్ఞ ఇవ్వండి అని. అంటే చూడండి ఎలా ఉంటుందంటే, ఇతను మా వాళ్ళు, మా నాన్న, మా తండ్రి, మా భార్య, మా భర్త ఇలా చెప్పారు అనేసి మనం ఏదన్నా చేసామనుకోండి, భక్తికి అనుకూలంగా లేనటువంటిది, దానివల్ల మనకే నష్టం, మన భక్తికే నష్టం. ఇక్కడ చూడండి, అంతరంగికులు భక్తులైనా కూడా చైతన్య మహాప్రభు దాన్ని నిరాకరించారు. ఎందుకు? అది దానివల్ల భక్తి నశించిపోతుంది. అది విషం తాగడంతో పోల్చాను, అంత ఘోరమైందని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే నిష్కించన, ఎటువంటి భౌతికమైనటువంటి ఆలోచన కానీ, ఎటువంటి కోరిక కానీ, ఎటువంటిది ఏం లేదు. అయితే అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఎలా పడిపోతారు, ఎలా వాళ్ళ స్థాయి నుంచి పడిపోవడం జరుగుతుంది అంటే ఇది ఇక్కడ చెప్తున్నాను అనమాట. సాంగత్యం, ఎలాంటి సాంగత్యం? భౌతిక యోషిత, విషయీనాం యోషితం. ఈ సాంగత్యం వల్ల మన భక్తి అనేది నశించిపోతుంది. దానికే చైతన్య చరితామృతంలో ఇంకో చోటు చెప్తారు అన్నమాట. ఇది మధ్యలీల 25వ అధ్యాయం 278లో చెప్తాను ప్రభుపాద. ఎందుకు ఇక్కడ వాళ్ళు భవసాగరం దాటాలని అంత ఉత్సాహం కలిగినా కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలాంటివి చేయడం వల్ల, సాంగత్యం తీసుకోవడం వల్ల భౌతికమైనటువంటి వాళ్ళు పడిపోతున్నారు. ఎలా వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళగలుగుతున్నారు? ఇంత శ్రద్ధ ఉంది భక్తి చేయడానికి, ఇంద్రియప్రీతి వాంఛ. దానికి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, ఏ లీలామృత వీనే కాయా యది అన్నపానే తబే భక్తేరా దుర్బల జీవన. ఇక్కడ చెప్తున్నాను ప్రభుపాద, పుష్కలంగా ధాన్యాన్ని మనం మంచిగా ఆహారం తినడం ద్వారా ఏం జరుగుతుంది? మంచి శక్తి లభిస్తుంది. అయితే నువ్వు సరిగా తినకుంటే నీకు శక్తి ఉండదన్నమాట. నువ్వు జీవించినా కూడా చాలా శక్తిహీనంగానే నీ జీవితాన్ని చాలా కష్టంగా గడుపుతూ ఉంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ కృష్ణ లీల అనే అమృతాన్ని పానం చేయరో వాళ్ళు భక్తిలో ఎలాంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారంట? దుర్బల జీవన, చాలా శక్తిహీనంగా గడుపుతుంటారు భక్తిలో. ఎలా వాళ్ళకు దుర్బలం అంటే బలం ఎలా చేకూడలేదు వాళ్ళకి. ఈ కృష్ణుని గురించి, చైతన్య మహాప్రభు గురించి ఏవైతే లీలలు ఉన్నాయో వాటిని సరిగా వినడానికి ఉన్ముఖత చూపించలేదు. కాబట్టి వాళ్ళు భక్తిలో ఉంటారు, కానీ వాళ్ళ యొక్క జీవనం ఎలా ఉంటుంది? దుర్బల జీవన, అంటే సరైనటువంటి బలం లేదు. ఇప్పుడు చూడండి, దీనిలో భావం చదువుతాను చూడండి. పుష్కలంగా ధాన్యాన్ని తిని మానవులు బలంగా లావుగా తయారవుతారు, కానీ కేవలం సాధారణ ధాన్యాన్ని తింటూ
శ్రీ చైతన్య మహాప్రభు లీలలను, శ్రీకృష్ణుని లీలలను ఆస్వాదించని భక్తుడు క్రమంగా బలహీనుడై దివ్య పదం నుండి పతనం చెందుతారు. అయినా శ్రీకృష్ణ లీలలు ఒక్క బిందువును అతడు పానం చేస్తే దేహ మనసులు తిరిగి వికసించి అతడు నవ్వడం, నృత్యం, గానాలు చేయడం మొదలు పెడతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తి విషయానికి వస్తే చాలా ముఖ్యమైనది. నేను భాష్యంలో ప్రభుపాద చూడండి ఏం చెప్తున్నారు. కృష్ణ చైతన్యోద్యమంతో సంబంధం కలిగిన భక్తులు అందరూ ఏమని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద? సంబంధం ఏదైతే ఇస్కాన్తో సంబంధం ఉందో ఎవరికైతే వాళ్ళందరూ అనువదించబడిన గ్రంథాలను, అంటే ప్రభుపాద అనగా ఏదైతే ట్రాన్స్లేట్ చేస్తారో ఆ గ్రంథాలను, ముఖ్యంగా ఏంటంటే చైతన్య చరితామృతం, భాగవతం, భగవద్గీత మున్నగునవి తప్పకుండా చదవాలి. చదవకుంటే ఏమవుతుంది? దానికి కూడా ఇచ్చారు. లేకపోతే కొంతకాలానికి వారు కేవలం తిని నిద్రపోతూ తమ స్థానం నుండి పతనం చెందుతారు. ఎందుకు పతనం చెందుతారు? దాంట్లో రుచి లేదు, అమృతాన్ని ఆస్వాదించలేదు. ఎవరైతే అమృతం తాగరో, ఇప్పుడు చూడండి దేవతలు ఎందుకు అమృతం తాగారు? శక్తి బలం కోసం ఏదో తింటే సరిపోతుంది కదా. మరణం లేకుండా మేము ఉండాలి అనేసి వాళ్ళు అమృతం తాగారు. అలా నువ్వు ఇక్కడ ఏంటి, క్షీణించి ఒక రోజుకు నశించిపోతావు అని చెప్తున్నారు. అంటే మరణిస్తామని చెప్తున్నారు. మరణం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అమృతాన్ని తాగాలి. ఇక్కడ భక్తిలో నువ్వు బయటికి వెళ్ళావంటే నీ భక్తి జీవితం నాశనం అయిపోయింది. అక్కడ నీ భక్తి జీవితం క్షీణించకుండా, అది పూర్తిగా తెగిపోకుండా వృద్ధి చెందాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? అమృతాన్ని తాగాలి. ఏం అమృతం అది? కృష్ణ లీల, చైతన్య మహాప్రభు లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాలి. అదే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, ప్రభుపాద ఇచ్చిన బుక్స్లో అంతా ఏమున్నాయి? కృష్ణుని గురించి, భక్తుల గురించి, చైతన్య మహాప్రభు గురించి ఉన్నాయి. వేరే ఏం లేవు. ఆ బుక్స్ ఎవరైతే చదవరో, షోకేస్లో పెట్టుకుని రోజు దుమ్ము తుడుచుకుంటూ అంటారో వాళ్ళ పరిస్థితి ఏమంటే చివరికి దుర్బల జీవన, తినడం, నిద్రపోవడం, ఒక రోజుకు జపమాల వదిలేయడం, అది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా వారు నిత్యమైనట్టి దివ్య సుఖ ఆనందమయ జీవితాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతారు. ఏం అవకాశాన్ని కోల్పోతారు? ఆనంద జీవితాన్ని కోల్పోతారు. ఆనంద జీవితాన్ని కోల్పోయారు అంటే ఇంకా దేంట్లో ఉన్నారు వాళ్ళు? దుఃఖంతో కూడుకున్న జీవితంలోనే ఉన్నారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, ఎందుకు నీకు లీల వినడానికి, నామం వినడానికి ఆసక్తి తగ్గిపోతుంది? భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి. భౌతిక కోరికలు, ఇంకా దుష్ట సాంగత్యం, ఇంకా వైష్ణవ అపరాధం, ఇంకా ఏమైనా ఉన్నాయి? నియమాలు ఉల్లంఘించడం, ఇంకా అదే చెప్పినారు. అయిపోయింది. శ్రద్ధ లేకపోవడం, అదే వినడం లేదు, చేయలేదంటే, లీల వినలేదు, జపం సరిగా వినలేదంటేనే దానికే క్వశ్చన్. వైష్ణవ అపరాధం చాలా ముఖ్యమైనది. వైష్ణవ అపరాధం చాలా వినలేకపోతున్నారు. దీంట్లో చూడండి ప్రభుపాద ఏం చెప్పినారు? దుర్బల జీవనాన్ని గడుపుతున్నారంటే ఎలా నువ్వు దుర్బల జీవితాన్ని గడుపుతున్నావు అంటే చాలా ముఖ్యమైనది. ఈ సాంగత్యాలు, దుష్ట సాంగత్యాలు, వీటన్నిటితో కూడా పోలిస్తే ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే వైష్ణవులు పాదపద్మాలకు అపరాధం చేయడము టాప్ మోస్ట్ అనమాట. దానివల్లనే ఇవన్నీ వస్తాయి. ఎవరైతే వైష్ణవులు పాదపద్మాలకు అపరాధం చేస్తారో దానివల్లనే వాళ్ళ యొక్క సాధన కొంచెం కొంచెం తగ్గిపోతుంది. సాధన తగ్గిపోతుందంటే దుర్బల జీవన. ఒక రోజుకు ఏదో ఉంటారు, నియమాలు పాటిస్తుంటారు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నియమాన్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. చివరికి భక్తిలోంచి
పతనం చెందుతారు. అదే ఇక్కడ చెప్పేది, కేవలం తిని నిద్రపోతూ తమ స్థానం నుండి పతనం చెందుతారు అని. దానికి చూస్తే మధ్యలీల 19వ అధ్యాయం 157 శ్లోకంలో 156వ శ్లోకంలో చూస్తే ఉన్నాం. యది వైష్ణవ అపరాధ ఉటే హతిమత ఉపాడే యా చిందే తార సుఖి జాయపాత. భక్తుడు ఈ భౌతిక జగత్తులో భక్తులతను పోషిస్తున్నప్పుడు, అంటే నీకేదో ఉంది వినేదానికి ఆసక్తి, అంటే ఇక్కడ చెప్పారు కదా భగవద్భక్తి ఉన్ముఖ, అంటే నీకు శ్రద్ధ ఉంది భక్తి చేయడానికి, చేస్తున్నావు. అందుకే శ్రద్ధ ఉన్న వాళ్ళకి శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం, వాళ్ళకి శ్రద్ధ ఉన్న జ్ఞానం లభిస్తుంది. నీకు భక్తియుక్త జీవితంలో భవసారం దాటాలనేటి నీకు తీవ్రమైనటువంటి శ్రద్ధ ఉంటే, దానివల్ల కృష్ణుడు చూస్తే ఇతనికి చాలా శ్రద్ధ ఉంది కాబట్టి బీజాన్ని కృష్ణుడు గురువు కరుణతో ఆయనకి ఆ బీజం అనేది లభిస్తుంది, భక్తి బీజం అనేది. అయితే ఆ భక్తి బీజానికి రోజు శ్రవణ కీర్తనలు అనే జలాలు పోస్తూ ఉండాలి. ఆ జలం చూడండి, భక్తులు ఈ భౌతిక జగత్తులో భక్తులతను పోషిస్తున్నప్పుడు, పోషణ అంటే చెట్టుకు పోషణ అంటే దానికి నీళ్లు ఎరువు ఏదో వేయాలి, అది వేస్తున్నారు, పోషిస్తూ ఉన్నారు. భక్తుడు కూడా శ్రవణ కీర్తన చేస్తున్నారు, పోషిస్తున్నారు, భక్తులతని చక్కగా పెరిగే విధంగా చేస్తున్నారు. అయితే వైష్ణవుని పాద పద్మాల చెంత అపరాధం చేస్తే ఆ అపరాధం లతను పెళ్ళగించి ధ్వంసం చేసే మత్తగజం వంటిదే అవుతుంది. ఆ రకంగా లత ఆకులు ఎండిపోతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు పోషిస్తున్నావు, భక్తిలో నీకు భజన ఉన్ముఖ ఉంది, అయితే నువ్వు వైష్ణవులకి అపరాధం చేస్తే అది ఎలా అవుతుంది, చివరికి మదమెక్కినటువంటి ఏనుగు రూపం దాలుస్తుంది ఆ అపరాధం. దానివల్ల ఏం జరుగుతుంది, నీ భక్తిలత పెళ్ళగించబడుతుంది, వేళ్ళతో సహా పీకేయబడుతుంది. అయితే నీకు అనిపిస్తుంది, పీకేస్తూనే నీకు ఏం అనిపించదు అనమాట. ఇప్పుడు చూడండి, చెట్టు పీక్తానే ఏమవుతుంది, ఏం కాదు, అన్నీ ఎట్లా ఫ్రెష్గా ఉందో అలాగనే ఉంటుంది అది. అయితే కొంచెం కొంచెం సమయం గడిచే కొద్ది ఎలా అవుతుంది, అది వాడిపోతుంది, ఎండిపోతుంది, పూర్తిగా రాలిపోతుంది. అలా ఈ వైష్ణవ అపరాధం అనేది చాలా చాలా ఘోరమైనటువంటిది. అయితే చూడండి, దానికి భాషలో ప్రభుపాద ఏం చెప్తున్నారు, మనిషి భక్తి నైజం వైష్ణవుని సాంగత్యంలో వృద్ధి చెందుతుంది. భక్తి ఎక్కడ వృద్ధి చెందుతుందంట, వైష్ణవుల సాంగత్యంలో వృద్ధి చెందుతుంది. ఇంకా బాగా చెప్పాలంటే వైష్ణవుల సాంగత్యంలోనే వృద్ధి చెందుతుంది. దానికి ఇక్కడ ఏమి ఇచ్చారు, తాందేరా చరణ సేవి భక్తస్ అనే వాస్ జనమే జనమే హాయ్ ఏ అభిలాష్. భక్తుడు సర్వదా తన పూర్వ ఆచారాన్ని ప్రసన్నం చేయడం అనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలని శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు స్వీయ ఉపమానం ద్వారా నొక్కి చెప్పారు. భక్తి యోగంలో పురోగమించడానికి నిజంగా శ్రద్ధ కలిగిన వారు పూర్వ ఆచారాలను సంతృప్తిపరచాలనే కోరికనే కలిగి ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్తియుక్త సేవలో లేదా భక్తిలో పురోగతి చెందాలని నిజంగా నీకు శ్రద్ధ ఉంటే, నేను ఖచ్చితంగా భక్తిలో ముందుకెళ్ళాలి, నేను ఈ పరం జుగమిషోర్ భవసాగరస్య దాటాలి అనుకుంటే ఏం చేయాలంటున్నారు, పూర్వ ఆచారుల సేవ వాళ్ళని సంతృప్తి పరిచేదానికి పాటుపడాలి. మనిషి తనను
ఆచారుల దాసునిగా సర్వదా భావించాలి. ఈ రకంగా తలుస్తూ అతడు వైష్ణవుల సమాజంలో జీవించాలి. అలా చేయాలంటే ఏం చేయాలంటున్నారు? వైష్ణవుల సాంగత్యంలో ఉండాలని చెప్తున్నారు. ఎందుకు? నీకు పూర్వ ఆచార్యులు ఎవరో, తర్వాత వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో, వాళ్ళకి ఎలా సంతృప్తిపరచాలో నీకు తెలుసా? తెలియదు. ఎవరు చెప్తారు? వైష్ణవులు చెప్తారు. కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు వైష్ణవుల యొక్క సాంగత్యంలో ఉండాలి. కానీ తను పూర్తిగా పరిపక్వత చెందానని, వైష్ణవ సాంగత్యానికి విడిగా జీవించగలనని తలుస్తూ భక్తుడు వైష్ణవ అపరాధం వలన నియమాల అన్నిటినీ త్యజిస్తే అతని పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారవుతుంది. ఇక్కడ తెలుగులో ప్రమాదం అని ఇచ్చారు, కానీ ఇంగ్లీష్లో అత్యంత వెరీ డేంజరస్, నాట్ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్, చాలా చాలా ప్రమాదకరమైనది. ఏంటి? బాలలక్ష్యం ఇక్కడ చూడు ఏమంటున్నారు? నువ్వు ఆచారాన్ని సంతృప్తిపరచాలి, తర్వాత నీ యొక్క జీవిత లక్ష్యాన్ని పొందాలంటే భక్తుల సాంగత్యంలో ఉండాలని చెప్పారు. కానీ నేను భక్తిలో చాలా అభివృద్ధి సాధించాను, నాకు అన్నీ తెలుసు, నేను సాంగత్యం లేకుండా కూడా ఉండగలుగుతాను అని ఎవరైతే అనుకుంటారో అక్కడ ఏం జరుగుతుంది? భక్తులని నిర్లక్ష్యపరుస్తున్నారు. అక్కడ నాకెందుకు, నేను చేయగలుగుతాను అది నేను అనేసి. దాని ద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళకి అపరాధం, నిర్లక్ష్యపరుస్తున్నా. అక్కడ నిర్లక్ష్యపరచడం అంటేనే అపరాధం. ఎప్పుడైతే వైష్ణవులకు అపరాధం చేస్తావో నీ భక్తికి అది అత్యంత ప్రమాదకరమైంది, చాలా చాలా ప్రమాదకరమైంది. ఆ విధంగా చూడండి. దీని తర్వాత శ్లోకంలో వస్తుంది, తోటమాలి ఎవరైతే ఉన్నారో చెట్టు చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని మొక్కని చాలా జాగ్రత్తగా ఏర్పరచుకోవాలనేసి. అయితే భక్తిలో నువ్వు కూడా ఈ లతను జాగ్రత్త పరచుకోవాలంటే దానికి కంచె వేయాలి ఖచ్చితంగా. ఆ కంచె ఏంటంటే నియమాలను పాటిస్తూ మరియు విశుద్ధ భక్తులతో సాంగత్యం చేస్తూ భక్తుడు అతి సావధానంగా భక్తులతను కాపాడుకోవాలి అని చెప్పారు. 2 చెప్పారు. 1 నియమాలు, 2 విశుద్ధ భక్తుల సాంగత్యం. నియమ నిబంధనలు ఏదైతే ప్రభుపాద ఇచ్చారో విధి విధానం, దాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండాలి. నువ్వు భక్తుల సాంగత్యం వద్దు, నేను పూర్తిగా పరిపక్వత సాధించాను, నేను ఉండగలుగుతాను అనేసి భక్తుల సాంగత్యం నుంచి దూరం వెళ్ళిపోయామంటే ఏం జరుగుతుంది? ఒక రోజుకు నియమాలన్నీ ఒక్కోటి దానికి ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఎవరైతే ముఖ్యంగా బ్రహ్మచారులకు మంచి అవగాహన వస్తుంది. ఇది ఎవరైతే గుళ్ళో ఉన్నారో బాగా, వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు మంగళానికి రాగలుగుతారా? 1 వారం 2 వారాలు భక్తుల సాంగత్యం లేకుండా? ఎవరికి అనుభవం లేనట్టుంది ఇది. పంపిస్తే అప్పుడు అనుభవం అవుతుందన్నమాట. భక్తుల సాంగత్యం లేకపోతే ఎలా ఉంటుంది అనేసి. నాకైతే అనుభవం ఉంది. అప్పుడు భక్తుల యొక్క గొప్పతనం కూడా అర్థమవుతుంది ఆ సమయంలో. లీవ్, హాలిడేస్ 2 రోజులు అంటే మండే వెళ్ళి సండేకి వస్తారు. అంటే ఇక్కడ చూడండి, భక్తుల సాంగత్యం లేకపోతే నియమాలను మనం పాటించలేం. నువ్వు నియమాల్లో పట్టుకొని కూర్చున్నావు అనుకో, భక్తుల సాంగత్యం వద్దనేసి ఎన్ని రోజులు పాటించగలుగుతావు? క్రమక్రమంగా చూడండి, భక్తుల సాంగత్యంలో ఉన్నావు అనుకో, నీకు మంగళారతికి లేచేదానికి కానీ, జపం చేసుకోవడానికి కానీ, పుస్తకాలను చదువుకోవడానికి కానీ చాలా ఈజీ అవుతుంది. నీకు సహజంగానే అన్నీ చేస్తావు. అదే నాకు భక్తులు వద్దు, నేను నియమాలు ఒకటి పాటిస్తా అంటే ఎన్ని రోజులు పాటించగలుగుతావు? నువ్వు 16 మాలు జపం చేస్తున్నావు, ఫస్ట్ రోజు చేసింటావు, 2 రోజులకు
రెండో రోజుకు కొన్ని తగ్గించింటావు. అట్లా ఒక వారానికి జపమాల పట్టుకోలేవు. నియమాలు ఒక్కోటి ఉల్లంఘించేసావు. నువ్వు భక్తుల సాంగత్యంలో లేకపోతే నియమాలు పాటించలేవు. నేను నాకు భక్తుల సాంగత్యం అవసరం లేదు, నేను చాలా పరిణతి సాధించాను, నా నియమాలు నేను ఖచ్చితంగా పాటించగలను అనుకున్నా కూడా అది అయ్యే విషయం, అది అయ్యే పని కాదనమాట. కాబట్టి రెండు ఉండాలి. దానికి ఏం చెప్తారు, కంచె వేయాలంటే చూడండి, ఫెన్సింగ్ వేయాలి అంటే ఆ వైరు ఒక్కటి ఉంటే సరిపోతుందా? ఫెన్సింగ్ వైర్ ఒకటి, దానికి స్తంభాలు కూడా కావాలి. రెండు ఉంటే సవ్యంగా కంచె ఏర్పడుతుంది. లేదంటే ఒట్టి స్తంభాలు నాటుకున్నావు, నియమాలు సరిగ్గా పాటించలేదు, ఏం జరుగుతుంది? వాళ్ళకి అపరాధం చేయడం జరుగుతుంది, వైష్ణవులకు భక్తులను దూరం అయిపోతుంది. లేదా ఒట్టి నియమాలు పట్టుకున్నావు, ఒట్టి వైరు పెట్టుకున్నావు, ఏం చేస్తావు? ఒట్టి వైరు పెట్టుకొని స్తంభాలు లేవంటే దాన్ని ఎలా కడతావు? కట్టలేవు. అదేవిధంగా నీ భక్తులతో చుట్టూ జాగ్రత్తగా ఫెన్సింగ్ వేసుకోవాలనుకుంటే భక్తుల సాంగత్యం ఉండాలి, నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నమాట. దీని లేదని ఎగుడు దిగుడు జరిగినప్పుడు హరే కృష్ణ అంతే, ఆ భక్తిలత ఏమవుతుంది? పెళ్ళగించబడుతుంది. ఇక్కడ చూడండి, తర్వాత చెప్తున్నారు ప్రభుపాద, చాలా ముఖ్యమైనది ఇది. నియమాలను అన్నిటినీ త్యజించి మనస్సుకు తోచిన రీతిగా జీవించడం అనేది మత్త గజంతో పోల్చబడుతుంది. చివరికి భక్తులకు అపరాధం చేయడం వల్ల నియమాలు పాటించలేవు, నియమాలన్నీ గాలికి పోతాయి. నియమాలన్నీ పోయినాయి, నువ్వు ఇంకా ఎవరి మాట వింటున్నావు? భక్తుల మాట వినలేదంటే మనసు మాట వింటున్నావు. మనసు ఎలాంటిదని చెప్తున్నారు ప్రభుపాద ఇక్కడ? మత్త గజం, మదం ఎక్కిన ఏనుగు అని చెప్తున్నారు. దానికి ఏం పని చేస్తున్నాం, ఎలా ఉన్నాం అనేది కొంచెం అర్థం అవుతుందా దానికి? అది ఇంకా ఏం చేస్తుంది దానికి అర్థం కాదనమాట. అందుకే చూడండి, పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరినైనా దండించే సమయంలో నీకేం మదం పట్టిందా, ఏం చేస్తున్నావు కొంచెం అర్థం అవుతుందా అంటారు. ఎందుకు ఆ పదం వాడతారు? మదం ఎక్కిన ఏనుగు అది ఎలాంటి కార్యకలాపాలు చేస్తుందో దానికి కూడా అర్థం కాదన్నమాట. అది గుడ్డిగా అన్నిటినీ చేసుకుంటూ పోతుంది అన్నమాట. దానివల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంత ఆలోచించలేదు. అదేవిధంగా ఈ మనసు అనేది కూడా మదమెక్కినటువంటి ఏనుగిది. నువ్వు దాని మాట విన్నావంటే నీ భక్తిలత వేర్లతో సహా పెకిలించబేస్తుంది అది అని చెప్పి. అందుకే ఏం చేయాలి? మనసుని వైష్ణవుల పాదపద్మాలకి అర్పణ చేయాలి. అప్పుడు అదేం వినదు, దాన్ని పట్టించుకోకూడదు అనమాట. అది చెప్పిన మాట విననేకూడదు. దానికే ముందు చైతన్య చరితామృతం 25వ అధ్యాయం మధ్యలీల 275 శ్లోకంలో చెప్తున్నాను, మీరు శాస్త్రాలు బాగా చదవండి, నేను ఏదైతే అధ్యయనం ఇచ్చానో మీకు, అప్పుడు మీకు బలం చేకూరుతుంది అని. నువ్వు మనసు మాట వినకూడదంటే ఎవరో ఒకరి మాట వినాలి. దానికి ఏం చెప్తున్నానంటే గురువు, సాధువు, శాస్త్రం వీళ్ళ మాట వినాలన్నమాట. అప్పుడు నువ్వు భక్తిలో ముందుకు ఎదగలుగుతావు. తర్వాత చెప్తున్నారు ప్రభుపాద, త్యజించి మనస్సు తోచిన రీతిగా జీవించడం అనేది మత్త గజంతో పోల్చబడింది. ఆ ఏనుగు భక్తులతను బలవంతంగా పెకలించి ధ్వంసం చేస్తుంది. ఆ రకంగా భక్తులత ఎండిపోతుంది. గురువాజ్ఞ ఉల్లంఘన కారణంగానే ఇటువంటి అపరాధం కలుగుతుంది. చూడండి ఇక్కడ గురువాజ్ఞ, ఇంకా వైష్ణవ అపరాధం కంటే ఇంకా చాలా ఘోరమైంది గురువజ్ఞ. గురువు యొక్క సూచనని పాటించలేకపోవడం. ఇప్పుడు చూడు, నువ్వు వైష్ణవులకు అపరాధం చేసావు, కానీ నువ్వు గురువు యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నావు అనుకో, గురువు చెప్తాను అనమాట, నాయనా నీకు అక్కడ దోషం జరుగుతుంది, సరి చేసుకో అనేసి. నువ్వు ఆయన ఆజ్ఞనే ఉల్లంఘించలేదంటే, ఆయన మాటనే వినలేదంటే,
ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకు చూడు, ఎవరో సరిదిద్దే వాళ్ళు ఉన్నారు, ఇంకా నీకు వాళ్ళ మాట వినలేదంటే ఇంకా నీకు సరిదిద్దే వాళ్ళు ఎవరు ఉండరు. దానివల్ల నీ భక్తులతో పూర్తిగా పెకిలించవు. నీకు చూడు చెప్తాను అనమాట, నువ్వు పీకేటప్పుడు అది నువ్వు పీకద్దు, దానివల్ల నీకే నష్టం అనేసి గురువు ఉండి చెప్తాను అనమాట. లేదు నువ్వు వాళ్ళ మాట లేదు పీకేసినావు అంటే ఏం జరుగుతుంది? చెట్టు ఎండిపోతుంది, పూర్తిగా నశించిపోతుంది. కావున గురువాజ్ఞ ఉల్లంఘన అనేది అపరాధం పట్ల భక్తుడు గురువాజ్ఞ ఉల్లంఘనం అనే అపరాధం పట్ల భక్తుడు అత్యంత సావధానుడై ఉండాలి. మనిషి గురువాజ్ఞ పాలన నుండి వైదొలగా కానీ భక్తులత పెళ్ళగింపు ఆరంభమవుతుంది. దానితో ఆకులన్నీ క్రమంగా ఎండిపోతాయి. ఏం మహారాజ్ ఏం చేస్తాను? నరహరి ప్రభు ఏం చేస్తాను? అందుకే ఇక్కడ గమనించండి. అందుకే సావధానంగా ఎవరైతే వింటారో, అందుకే ప్రభుపాద చెప్పింది మీరు పుస్తకాలు చదవండి, దానివల్ల ఏం లభిస్తుంది? ఇవన్నీ విషయాలన్నీ తెలుస్తాయి. గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం అనే ఈ అపరాధం పట్ల నీకు భయం కలగాలి అంటే దాని గురించి తెలియాలి. నువ్వు తెలియకుంటే అపరాధం చేస్తావు. అందుకే అన్నమాట పుస్తకాలు బాగా చదవాలి, వినాలి భక్తుల నుంచి సావధానంగా. అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. భక్తిలో మనం స్థిరంగా ముందుకెళ్ళగలుగుతాం. లేదంటే ఇదో విషయీనాం యోషితం, వాటి వల్ల పడిపోతాం. చాలా ఇంకా విషయం తాగడం కంటే ఇంకా చాలా ఘోరం అయిపోతుంది జీవితం. హరే కృష్ణ. అంతటితో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ చైతన్య చరితామృతంకి మైక్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. దాంట్లో ఒకటి చెప్పింది కదా, సర్వభట్టాచార్య అంతరంగం మహాప్రభు అంతరంగ భక్తులు ఆయన చెప్పినప్పటికీ తిరస్కరించారు మహాప్రభు. అది ఒకటి నేర్చుకోవచ్చు. మనం కొన్నిసార్లు చాలాసార్లు వింటున్నారు. ఆ భక్తులు చెప్పారు, ఈ భక్తులు చెప్పారు, ఆ భక్తులు, ఈ భక్తులే ఇక్కడ సర్వభట్టాచార్య భక్తుడే అని రాశారు ఇక్కడ ప్రభుపాద. అంతరంగిక భక్తుడే. కానీ శాస్త్ర నియమాలు ఇలా ఉన్నాయి అని మహాప్రభు నేను శాస్త్ర నియమాలు పాటించాలని పట్టుబట్టడం కూర్చున్నారు అక్కడ. ఇక్కడ మనం చూడొచ్చు, ఈయన సీనియర్ భక్తులు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఆయన చెప్పింది చేయకుంటే ఎట్లా? మీరు చాలా చాలా సహాయం చేశాడు నాకు, ఆయన చెప్పింది నేను చేయకుంటే ఎలా? లేదు ఇక్కడ. అందుకు అంతరంగ భక్తుడే అని రాశారు ప్రభుపాద. అది బాగా గమనించాలి. ఆయనకున్న గౌరవం ఆయనకి ఇస్తాం, కానీ నీ స్థితికి తగ్గ నియమాలు ఏమున్నాయో వీటిని జాగ్రత్తగా పాటించాలి. మొహమాటానికి పోకూడదు. ఇక్కడ సార్వభౌమ భట్టాచార్య చెప్పిందని మొహమాటానికి వెళ్ళలేదు మహాప్రభు. అందుకు సార్వభౌమ భట్టాచార్యే రాజుకు చెప్పి కాశీ మిశ్ర ఇంట్లో మహాప్రభు నివాసం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మహాప్రభు కోసం వచ్చేటువంటి భక్తులందరి కోసము నివాసాలు ఏర్పాటు చేసేవి సార్వభౌమ భట్టాచార్య ఆజ్ఞ మేరకు రాజు చేపిస్తున్నారు. ఇలా హరిదాస్ ఠాగూర్కి ఒక ఏకాంత స్థానం కావాలంటే దానికి మూలం సార్వభౌమ భట్టాచార్యనే. ఇంత సహాయం చేశారు. అదే సమయంలో శాస్త్రంలో నా నియమాలు నేను మతం